హైదరాబాద్ లో వినాయక నిమజ్జనోత్సవం వైభవంగా సాగుతుంది. గంగమ్మ ఒడికి చేరుతున్నారు గణనాథులంతా. హుస్సేన్ సాగర్ తో పాటుగా పలు ప్రాంతాల్లో నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. సిటీ నలుమూలల నుంచి వినాయక్ సాగర్ కు గణనాథులు తరలి వస్తున్నారు. ఆట పాటలు మేళ తాళాలతో గణనాథులు తీసుకెళ్తున్నారు. మొజంజాహి మార్కెట్ నుంచి మరిన్ని డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. గంగమ్మ ఒడికి తరలి వెళ్లేందుకు గణనాథులంతా కూడా బయలుదేరి వెళ్తున్నటువంటి పరిస్థితి మనకి ఎంజే మార్కెట్ వద్ద కోలాహలం కనిపిస్తుంది. భాగ్యనగరం అంతా కూడా గణేష్ నిమజ్జన సందడితోటి అలరారుతున్నటువంటి వేళ ఈ ఎంజే మార్కెట్ వద్ద కోటి నుంచి అఫ్జల్గంజ్ చార్మినార్ వైపు నుంచి అదేవిధంగా ఈ లక్డీ కపుల్ వైపు నుంచి వస్తున్నటువంటి వాహనాలతోటి ఓ త్రివేణి సంగమాన్ని తలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాము 10 రోజుల పాటు పూజించినటువంటి గణనాథులను అంతే వైభవపేతంగా అలంకరించుకొని వారంతా కూడా గణనాథుల్ని ఆ హుస్సేన్ సాగర్ వైపు తీసుకువెళ్తున్నారు. మనం చూడొచ్చు భక్తులు తమ కోలాహలంతో ఆనంద నృత్యాలతోటి వారంతా కూడా గణనాథులను తీసుకువెళ్తున్నారు. దారి పొడవునా కూడా ఇదే తరహాలో నృత్యాలు చేస్తూ ఆ గణేష్ మహారాజుని వైభవంగా సాగనంపేందుకు వారంతా కూడా సిద్ధమవుతున్నారు. పూర్తిగా కూడా విభిన్న ఆకృతుల గణపతులు పెద్ద ఎత్తున భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా దాదాపు 30 లక్షల మంది భక్తులు ఈ గణేష్ నిమజ్జన మహోత్సవాన్ని వీక్షిస్తున్నట్టుగా మనకి తెలుస్తోంది. దాదాపు దారి పొడవునా కూడా భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా దాదాపు 1,00,000కు పైగా విగ్రహాలు నిమజ్జనానికి తరలి వెళ్తుండగా భారీ విగ్రహాలు 50,000కు పైగా ఉంటే మనం చూస్తున్నటువంటి చిన్ని బుజ్జి గణపయ్యలు మరొక 50,000 విగ్రహాలు ఉంటాయని కూడా అంచనా వేస్తున్నారు. వీటన్నిటిని కూడా మెల్లగా ఒక్కొక్కదానిగా ఆ వినాయక సాగర్ వైపు సాగనంపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ఒకవైపు అఫ్జల్గంజ్ చార్మినార్ వైపు నుంచి వస్తున్నటువంటి వాహనాలు ఒకటైతే, మరొక వైపు కోటి నుంచి వస్తున్నటువంటి వాళ్ళు దిల్సుఖ్ నగర్ ఇటువైపు నుంచి వస్తున్నటువంటి వాహనాలు కోటి మీదుగా ఎంజే మార్కెట్ నుంచి ఈ బషీర్బాగ్ వైపు మళ్ళిస్తున్నారు. మరొక సైడ్ రైట్ సైడ్ నుంచి మనకి చూస్తే నాంపల్లి నుంచి వస్తున్న వాహనాలు కావచ్చు, బేగం బజార్, గోషామహల్ నుంచి వస్తున్నటువంటి వాహనాలన్నింటినీ కూడా ఈ ఎంజే మార్కెట్ వద్ద అన్ని కలవడంతో ఒక్కసారిగా ఇక్కడ భక్తుల కోలాహలము త్రివేణి సంగమాన్ని తలపిస్తూ పెద్ద ఎత్తున సందడి నెలకొందని చెప్పొచ్చు. हम भगवान को बड़े ही प्यार से अच्छे से उनका अभिनंदन करते हुए हम लेकर जा रहे हैं उनको। कैसे लग रहा है आपको जाने रास्ते पे? कैसे लग रहा है जानो? बहुत अच्छा लग रहा है। हर देश में हर नागरिक को ये फेस्टिवल बनाना चाहिए। बोलो गणेश महाराज की जय। गणेश महाराज की, गणपति बप्पा। మన చిన్నారులంతా ముద్దు ముద్దుగా గణపతి బప్ప మోరియా అంటూ ఆ గణనాథుల్ని వినాయక సాగర్ వైపు తీసుకెళ్తున్న పరిస్థితి. ఇలాంటి చిన్నారులు ముద్దులు కలుపుతూ వారంతా కూడా గణేష్ మహారాజ్ జై అంటూ తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీంతో ఒక్కసారిగా ఎంజే మార్కెట్ వద్ద కోలాహల వాతావరణం అయితే నెలకొంది. కెమెరామెన్ డి శ్రీనివాస్తో విద్యాసాగర్, టీవీ9 ఎంజే మార్కెట్ నుంచి.